చూసారా ఎంత భలే వచ్చాయి నా గారెలు. కావాల్సిన పదార్థాలు చూద్దాం. మినపప్పు, కొంచెం మెంతులు వేసాను. ఒక కప్పు నానబెట్టుకొని 2-3 గంటలు కడిగి పెట్టాను. ఇందులో అల్లం ముక్క, పచ్చిమిరకాయలు, కొన్ని ఉల్లిపాయలు, దీంతో పాటు ఉప్పు, బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. దాని తర్వాత మిగతా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ ఇలాగా కొంచెం పచ్చగా చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు కరివేపాకు, మిగిలిన ఉల్లిపాయలు ఒక తిప్పి ఆపేసేయటమే చాలు. ఇంకా అంతే. మిక్సీ పట్టుకున్నాం కదా, దాంతా ఒక గిన్నెలో వేసుకోండి. ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి, అంతే. పిండి రెడీ అయింది. ఇప్పుడు గారెలు వేసుకొని తిందాం. నూనె స్టవ్ వెలిగించాను, కొంచెం నూనె వేసాను. నూనె వేడెక్కినా గారెలు చేసుకుందాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు పిండి తీసుకొని కొంచెం గారెలు వేసుకుందాం. నాకు రౌండ్గా వేయటం రాదు, చేతనట్టే వేసుకుంటున్నాను. ఇట్లా తీసుకొని ఇట్లా అని మధ్యలో ఒక చిన్న మొక్క పెట్టి ఇట్లా వదిలేసేయటమే. చిన్న గారెలు. సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, లేకపోతే లోపల ఉడకదు, పైన మాడిపోద్ది. ఒక సైడ్ కాగినాక తిప్పుకోండి ఇంకో సైడ్కి. ఎర్రగా వేగాయి, తీసేసుకోవడమే. చూసారా ఎంత భలే వచ్చాయి నా గారెలు. సేమ్ అలాగే ఇంకా మిగతా పిండి కూడా. కొంచెం నూనె వేసుకొని చేసుకోండి, ఎక్కువ నూనె వేస్ట్. మళ్ళీ కాయ నూనె మళ్ళీ వేరే దాంట్లో వాడుకోలేము మనము. కొంచెం ముందు వేసుకోవచ్చు. అప్పుడే పంపును సగం ఖాళీ చేస్తా. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.